వై ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజింగ్ డ్యూరింగ్ ది ఫస్ట్ వరల్డ్ వార్. ఓకేనమ్మా, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మిషన్స్ ని వర్కర్స్ ని యూజ్ చేసుకొని ఫ్యాక్టరీస్ గూడ్స్ ని తయారు చేయడం, అది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియాలో. సో ఇంక్రీజ్ అయింది డ్యూరింగ్ ది ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ అంటే ఎప్పుడు? బిగ్ వార్ అనమాట, ఫాట్ బిట్వీన్ 1914 to 18, అదే ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ the industrial growth was slow. Suddenly, the First World War created a new situation. The industrial production in India increased. సో ఈ పాయింట్ అర్థం ఏంటంటే, సో ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే ఏంటమ్మా? ఇండస్ట్రీస్ గ్రో అండ్ ప్రొడ్యూస్ మోర్ ప్రొడక్ట్స్, దాన్ని ఏమంటారు? ఇండస్ట్రియల్ గ్రోత్ అని అంటారు. సో సడన్ ది ఫస్ట్ వరల్డ్ వార్ క్రియేటెడ్ న్యూ సిచ్యువేషన్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ యొక్క ఫస్ట్ వరల్డ్ వార్ యుద్ధం వరకు భారతదేశంలో ఫ్యాక్టరీస్ అభివృద్ధి చాలా నెమ్మదిగా జరిగింది. కానీ ఎప్పుడైతే యుద్ధం మొదలైన వెంటనే పరిస్థితి మారిపోయింది. సో యూరోప్ దేశాలు యుద్ధంలో బిజీగా అయిపోయాయి. సో అక్కడి ఫ్యాక్టరీ సాధారణ వస్తువులు తయారు చేయలేకపోయారు. అందువల్ల యూరోప్ కు అవసరమైన వస్తువులను భారత్ నుంచే తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ కారణంగా భారత్ ఫ్యాక్టరీస్, పారిశ్రామిక ఇండస్ట్రీస్ ఎక్కువగా పనిచేసి ఒక ప్రొడక్షన్ పెంచాయి. సో దీనివల్ల భారతదేశంలో ఈ యొక్క ఇండస్ట్రీ ఉత్పత్తి వేగంగా పెరిగింది. ఓకేనమ్మా, అది పాయింట్ అర్థం. దేర్ వేర్ మెనీ రీజన్స్, చాలా రీజన్స్, చాలా కారణాలు ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సాలెంట్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, ది బ్రిటిష్ మిల్స్ వర్ బిజీ విత్ దర్ వార్ ప్రొడక్షన్ టు మీట్ ది నీడ్స్ ఆఫ్ ది ఆర్మీ. బ్రిటిష్ మిల్స్ అంటే లార్జ్ ఫ్యాక్టరీస్ ఇన్ బ్రిటన్, దేర్ గూడ్స్ మేడ్ యూసింగ్ మెషిన్స్. ఓకేనమ్మా, వార్ ప్రొడక్షన్ అంటే మేకింగ్ గూడ్స్, అంటే వెపన్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, మెషిన్స్ కానీ. సో మీట్ ది నీడ్స్ ఆఫ్ ది ఆర్మీ అంటే ప్రొవైడ్ ఎవ్రీథింగ్, అంటే షోల్డర్స్ కి ప్రతిదీ ప్రొవైడ్ చేయడం. వాళ్ళకి ఫుడ్ కావాల్సిన ఫుడ్, వెపన్స్ కావాల్సిన వెపన్స్, వెహికల్స్ కావాల్సిన వెహికల్స్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ లో ఈ యొక్క బ్రిటిష్ మిల్స్ యుద్ధ సామాగ్రి తయారీలో బిజీగా అయిపోయాయి. సో సైనికులకు అవసరమైన యూనిఫామ్స్, టెంట్లు, దుప్పట్లు, ఆయుధాలు, ఇంకా బుల్లెట్స్ వంటి వాటిని తయారు చేయడానికి ఆ మిల్లులు పూర్తిగా వార్ ఉత్పత్తిలో ఫుల్ మునిగిపోయాయి. ఈ కారణంగా సాధారణ ప్రజల కోసం వస్తువులు తయారు చేయడానికి అక్కడ సమయం లేకపోయింది. సో అందువల్ల ఈ వస్తువుల కోసం ఇండియా నుండి డిమాండ్ పెరిగింది. ఆ విధంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండియాలో బాగా ఉత్పత్తి అయింది వరల్డ్ వార్ కి. సో ఇంగ్లాండ్ కు కావాల్సిన వస్తువులను పొందేందుకు భారత్ లోనే పారిశ్రమలపై పెద్ద ఎత్తున ఈ యొక్క ఆర్డర్ డిమాండ్స్ బాగా పెరిగిపోయాయి. యాజ్ ది వార్ ప్రొలాంగ్డ్, ఇండియన్ ఫ్యాక్టరీస్ ఆల్సో సప్లైడ్ వార్ నీడ్స్. అంటే వార్ కంటిన్యూడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇండియన్ ఫ్యాక్టరీస్ అంటే ప్లేసెస్ ఇన్ ఇండియా వేర్ గూడ్స్ ఆర్ మేడ్ బై యూసింగ్ మెషిన్స్, దాని ఫ్యాక్టరీస్ అంటారు. సప్లైడ్ అంటే ఏంటి? ప్రొవైడెడ్ సంథింగ్. వార్ నీడ్స్ అంటే థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ డ్యూరింగ్ వార్. సో ఈ పాయింట్ అర్థం ఏంటంటే అమ్మా, ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగడంతో బ్రిటన్ కు అవసరమైన యుద్ధ సామాగ్రి అక్కడ మిల్లులు మాత్రమే సప్లై చేయలేకపోయాయి. అందువల్ల భారతదేశంలోని ఫ్యాక్టరీస్ కూడా యుద్ధానికి అవసరమైన వస్తువులను తయారు చేసి పంపడం మొదలు పెట్టాయి. ఇంకా సో టెక్స్టైల్స్ ఫ్యాక్టరీలు సైనికుల యూనిఫామ్స్ కి తయారు చేశాయి. ఇంకా జూట్ మిల్లుల్లో గన్ పౌడర్ బ్యాగులు, ధాన్య సంచులు తయారు చేశాయి. దీంతో భారత పారిశ్రమలకు పెద్ద డిమాండ్ వచ్చింది. ఉత్పత్తి బాగా వేగంగా పెరిగిపోయింది. జూట్ మిల్స్ యుద్ధంలో ఉపయోగించే సంచులకు ఉపయోగపడ్డాయి అండ్ గట్టి సంచుల కోసం. సో యుద్ధానికి అవసరమైన వస్తువులను భారత పారిశ్రమలు ఎక్కువగా తయారు చేయాల్సి వచ్చింది. దాంతో భారత ఇండస్ట్రీస్ బాగా వ్యాప్తి చెందాయి. సో done. Next, jute bags, cloth for army uniforms, tents and leather boots, horse and mule saddles and many other items. Next, jute bags అంటే ఏంటి? స్ట్రాంగ్ బ్యాగ్స్ మేడ్ ఫ్రమ్ జూట్ ఫైబర్. ఆర్మీ యూనిఫామ్స్ అంటే స్పెషల్ క్లాత్స్ వేర్ బై షోల్డర్స్. ఆర్మీ టెంట్స్ అంటే టెంపరరీ షెల్టర్స్ యూస్డ్ బై షోల్డర్స్. లెదర్ బూట్స్ అంటే స్ట్రాంగ్ షూట్స్ మేడ్ ఫ్రమ్ లెదర్. ఒక పాయింట్ కి అర్థం ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ యుద్ధం సమయంలో సైనికులకు చాలా వస్తువులు అవసరం అయ్యాయి. ఈ వస్తువులను బ్రిటన్ మాత్రమే కాకుండా భారతదేశంలోని ఫ్యాక్టరీలు కూడా పెద్ద మొత్తంలో తయారు చేసి పంపాయి. ఈ వస్తువులు జూట్ సంచులు, సైనికుల యూనిఫామ్స్, బట్టలు, టెంట్లు, లెదర్ బూట్లు ఉన్నాయి. సో దీంతో భారత పారిశ్రమలకు పెద్ద డిమాండ్స్ వచ్చి
ఉత్పత్తి పెరిగాయి. జూట్ సంచులు, మళ్ళీ సైనికులకు యూనిఫామ్ల కోసం బట్టలు అండ్ టెంట్లు, ఇంకా లెదర్ బూట్లు భారతదేశంలో తయారు చేశారు. అదేనమ్మా ఈ పాయింట్ కి అర్థం. హార్స్ మ్యూల్ సెడల్స్ అంటే గుర్రం లేదా మ్యూల్ మీద వేసే ప్రత్యేక తోలు సీట్ అన్నమాట. సో సైనికులు దీనిపై కూర్చొని ప్రయాణిస్తారు. న్యూ ఫ్యాక్టరీస్ వేర్ సెటప్, ది ఓల్డ్ ఫ్యాక్టరీస్ ran in more ships. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే సెటప్ అంటే ఏంటి, ఎస్టాబ్లిష్ చేయడం. ఓకేనమ్మా. షిఫ్ట్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైం పీరియడ్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, యుద్ధం సమయంలో వస్తువుల డిమాండ్ చాలా ఎక్కువైంది. ఈ డిమాండ్ ను తీర్చడానికి కొత్త ఫ్యాక్టరీస్ ఏర్పడ్డాయి. అదే సమయంలో పాత ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువ షిఫ్ట్లు పెట్టి రాత్రి పగలు పని చేయించాయి. సో దీంతో ఉత్పత్తి పెరిగింది మరియు అండ్ పారిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాయి. Many new workers were employed. Every worker worked for longer hours. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, యుద్ధం టైంలో వస్తువుల డిమాండ్ చాలా ఎక్కువైంది. ఆ డిమాండ్ తీర్చడానికి చాలా కొత్త ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యాయి. అందుకే చాలా మంది కొత్త ఫ్యాక్టరీస్ ఉద్యోగుల్లోకి తీసుకున్నారు. ఇప్పటికీ పనిచేస్తున్న ఫ్యాక్టరీస్ కూడా రోజుకి ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఉత్పత్తిని వేగంగా పెంచాలి. యుద్ధ అవసరాలు ఎక్కువ అవడంతో ఈ యొక్క ఫ్యాక్టరీస్ ఎక్కువ మంది వర్కర్స్ అవసరం అయ్యాయి. అది పాయింట్ కి అర్థం. సో ఇదమ్మా వై ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజింగ్ డ్యూరింగ్ ది ఫస్ట్ వరల్డ్ వార్. ఒకసారి షార్ట్ గా చెప్తాను వినండి. యుద్ధ సమయంలో యూరోప్ దేశాల్లో వస్తువుల తయారీ తగ్గడంతో ఆ దేశాలకు అవసరమైన వస్తువులను భారత్లోని ఒక ఇండస్ట్రీస్ ఎక్కువగా తయారు చేశాయి. దీనివల్ల భారతదేశంలో ఒక ఇండస్ట్రీ ప్రొడక్షన్ చాలా బాగా పెరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఆన్సర్.